హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ టాక్స్ విత్ కార్తిక్. ఐపీఎల్ రిటెన్షన్స్లో నెక్స్ట్ రిటెన్షన్స్ చాలా సర్ప్రైజింగ్ టీం. అసలు ఈ టీం ఏం చేస్తుందా ఏందా అనేది నాకు కూడా చాలా షాకింగ్గా ఉంది. ఆ టీం ఏదో కాదు, ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఎవరెవరి ప్లేయర్ని రిటైన్ చేసుకుంది, అసలు వాళ్ళ టీం మేనేజ్మెంట్ ఇష్యూ ఏంది, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వెళ్ళే ముందరగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందర నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో బిఫోర్ రిటెన్షన్ ప్లేయర్స్కి వెళ్ళే ముందర ఒక్కసారి ఒక 2 minutes వాళ్ళ టీం మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ క్యాపిటల్స్ అనే టీమ్ని ఇద్దరు మేజర్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు. ఒకటి జిఎంఆర్, ఇంకొకటి జేఎస్డబ్ల్యూ. లాస్ట్ ఇయర్ వరకు జిఎంఆర్ గ్రూప్ వాళ్ళని చూసుకుంది, వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ మొత్తం చేసింది. ఈసారి జేఎస్డబ్ల్యూ టీమ్ మేనేజ్మెంట్ని చూస్తుంది. సో జేఎస్డబ్ల్యూ టీమ్ మేనేజ్మెంట్ రాగానే చాలా అంటే చాలా పెద్ద క్రూషియల్ చేంజెస్ చేసింది. వాళ్ళ హెడ్ కోచ్ అయిన రిక్కీ పాంటింగ్ని, ఇంకా వాళ్ళ టీమ్ డైరెక్టర్ అయిన సౌరవ్ గంగూలీ ఇద్దరిని మార్చేసి మన ఎక్స్ తెలుగు ప్లేయర్ అయిన వేణుగోపాల్ రావుని, ఇంకా హేమన్ బదానిని నిన్నీ మధ్యనే మునాఫ్ పటేల్ని, వాళ్ళ బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్ని వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో టీమ్ డైరెక్టర్గా వచ్చేసి వేణుగోపాల్, మన తెలుగు ఎక్స్ ప్లేయర్, ఇంకొకటి వాళ్ళ హెడ్ కోచ్ వచ్చేసి హేమన్ బదాని. సో ఇవి వాళ్ళ టీంలో జరిగిన చాలా అంటే చాలా క్రూషియల్ చేంజెస్ అనమాట. సో రిక్కీ పాంటింగ్ వెళ్ళిపోవడం వల్ల కూడా సో టీం మళ్ళీ ఎలా ఆడుతుంది ఏంది అనేది ముందు చూడాలి. ఇప్పుడు వాళ్ళ రిటెన్షన్ ప్లేయర్స్ వచ్చేసి, వాళ్ళ ఫస్ట్ రిటెన్షన్ వచ్చేసి అక్షర్ పటేల్ చాలా మంచి ప్లేయరు, మంచి ఫీల్డరు. మొన్న మధ్యనే T20 వరల్డ్ కప్లో కూడా ఫైనల్స్లో బాగా ఆడాడు. లాస్ట్ 16th ఓవర్ 15th ఓవర్ చాలా రన్స్ ఇచ్చాడు తప్ప మిగతా అంతా తను బాగానే ఆడాడు. T20 వరల్డ్ కప్లో ఒక సూపర్ క్యాచ్ కూడా తీసుకున్నాడు. సో ఇది ఓకే. కానీ అక్షర్ పటేల్ ఒక అన్లక్కీ ప్లేయర్ అని చెప్పాలి నా లెక్క ప్రకారం. ఎందుకంటే తను ప్రతిసారి ఇండియన్ టీంకి ఆడేటప్పుడు రవీంద్ర జడేజాతో కాంపిటీషన్ ఉంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అనమాట. సో తన వల్ల టీమిండియాలో ఎక్కువ ప్లేస్ అయితే రావట్లేదు. కానీ ఈ మధ్య మాత్రం తనకు వచ్చిన ఎప్పుడెప్పుడైతే తనకు ఛాన్సెస్ వచ్చినా అప్పుడు మాత్రం బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. టీమిండియాలో ఒక మంచి ప్లేస్ అయితే వస్తున్నాడు. కానీ అలా కాకుండా డీసీకి అయితే తను ప్రామినెంట్ ప్లేయర్గా చాలా ఇయర్స్ నుంచి ఆడుతున్నాడు. సో ఆ ప్లేయర్స్ని వాళ్ళు డీసీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి చిన్నాం బౌలర్ అయిన మన ఇండియన్ చిన్నాం బౌలర్ కుల్దీప్ యాదవ్ని వాళ్ళు 13.25 crores రిటైన్ చేసుకున్నారు. కుల్దీప్ యాదవ్ గురించి ఒక్క ముక్కలు చెప్పాలంటే, బేసికలీ స్పిన్నర్స్ వచ్చే స్పిన్ ఫ్రెండ్లీ పిచ్ మీద వికెట్స్ బాగా తీసుకుంటారు. కానీ కుల్దీప్ యాదవ్ అలా కాదు. కుల్దీప్ యాదవ్ ఫ్లాట్ ట్రాక్ అయినా ఏదైనా కానీ తనదైన స్టైల్లో బాగా స్పిన్ చేసి బౌలింగ్ వికెట్స్ అయితే తీయగలుగుతాడు. కుల్దీప్ యాదవ్ ఇంతకుముందు కేకేఆర్ ఆడాడు, కానీ అక్కడ తన మొరాల్ ఒక మ్యాచ్లో చాలా డౌన్ అయిపోవడంతో డీసీకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. సో డీసీలో కూడా తను మంచిగా పర్ఫామ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళ నెక్స్ట్ రిటేషన్ వచ్చి స్టబ్స్. మొన్న ఏదైతే T20 వరల్డ్ కప్ జరిగిందో తన వంతు ఫైనల్ మ్యాచ్లో కూడా బాగానే ఆడాడు. కానీ ఇక స్టబ్స్ గురించి ఒకటి ఏంటంటే, లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేశారంటే ముంబై ఇండియన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్నారు స్టబ్స్ ఒక మంచి బ్యాట్స్మెనే కాకుండా కీపర్, ఇంకా ఒక రైట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ కూడా. స్టబ్స్ ముంబై ఇండియన్స్లో ఆడినప్పుడు తనకు ఎక్కువ ఛాన్సెస్ అయితే రాలేదు. సో ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్మెంట్ ఏమనుకుందంటే తనకి పర్ఫార్మెన్సెస్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఢిల్లీకి ట్రేడ్ చేశారు. కానీ ఢిల్లీకి ట్రేడ్ చేసిన వెంటనే ఏమైందంటే స్టబ్స్కి ఢిల్లీ వాళ్ళు చాలా అంటే చాలా ఛాన్సెస్ ఇచ్చి ఆ ఛాన్సెస్ అన్నీ బాగా యూటిలైజ్ చేసుకున్నారు స్టబ్స్. ఇప్పుడు స్టబ్స్ని వాళ్ళు రిటైన్ చేసుకుని ఇంటిగ్రల్ పార్ట్గా అయిపోయారు అనమాట. స్టబ్స్ కూడా ఒక ఆల్రౌండర్ కేటగిరీకి వస్తాడు. కానీ ఆల్రౌండర్ కన్నా హీఈస్ మోర్ లైక్ వన్ డౌన్, ఇంకా ఒక మంచి హిట్టర్ లెక్క కూడా మనము కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ పురేల్. లాస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్కి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చి 14 innings 327 runs అయితే స్ట్రైక్ రేట్ ఆఫ్ 154లో 327 runs అయితే స్కోర్ చేశాడు. అభిషేక్ పురేల్ కూడా ఒక మంచి వికెట్ కీపరు, ఒక లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్మెన్, మంచి క్లాసిక్ షాట్స్ బాగా ఆడతాడు. తనని అన్క్యాప్డ్ ప్లేయర్స్గా 4 crores ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు రీటైన్ చేసుకోవడం అయితే జరిగింది అనమాట. సో ఇది వాళ్ళు మొత్తం ఏంటంటే 4 ప్లేయర్స్ని రీటైన్ చేసుకున్నారు. ఒకటి అక్షర్ పటేల్ మంచి ఆల్రౌండర్, ఇంకొకటి ఒక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఇంకో ఇద్దరు బ్యాట్స్మెన్స్ వాళ్ళైతే రిటైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ చాలా ప్రామినెంట్గా ఒక ప్లేయర్ని బ్యాక్ చేయడం అయితే జరిగింది లాస్ట్ ఇయర్ వరకు. మళ్ళీ ఆ ప్లేయర్ని అయితే ఈసారి వాళ్ళు వదిలేసుకున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు, ఢిల్లీ క్యాపిటల్స్కి లాస్ట్ టైం క్యాప్టెన్సీ చేసిన రిషబ్ పంట్.
3 years బ్యాక్ వరకు కూడా వాళ్ళ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఉండేవాడు. శ్రేయస్ అయ్యర్ ఇంజురీ కన్సర్న్గా వెళ్ళిపోవడం వల్ల రిషబ్ పంట్కి వాళ్ళు కెప్టెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో రిషబ్ పంట్ని వాళ్ళు వదులుకోవడం నాకు తెలిసి ఒక పెద్ద బ్లండర్ అనే చెప్పాలి. ఎందుకంటే రిషబ్ పంట్ ఒక మంచి వికెట్ కీపరే కాకుండా ఒక మంచి లెఫ్ట్ ఆర్మర్ పించ్ హిట్టర్ అనమాట. టైమింగ్ షాట్స్ ఉంటాయి, తన దగ్గర ఫ్యాన్సీ షాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. 2 years బ్యాక్ రిషబ్ పంట్కి ఎప్పుడైతే మేజర్ యాక్సిడెంట్ అయిందో అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఏం చేశారంటే రిషబ్ పంట్కి ఎక్కడికి వెళ్ళలేదు, తనని రీటైన్ చేసుకొని నువ్వు ఆడకపోయినా నువ్వు మాతో ఉండు అని చెప్పి రీటైన్ చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైం ఆప్షన్స్లో కూడా ఎప్పుడు ప్లేయర్స్ అయితే ఆప్షన్కి రారు, కానీ లాస్ట్ టైం ఆప్షన్లో డీసీ వాళ్ళు ఏం చేశారు, రిషబ్ పంట్ని ఆప్షన్కి తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ బ్లీడ్ మూవ్ చేయడం కానీ అవన్నీ మనం చూస్తున్నాను. కానీ ఈసారి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ టీమ్ మేనేజ్మెంట్ మొత్తం గందరగోళం జరగడం వల్ల రిషబ్ పంట్ని వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిషబ్ పంట్ టీమ్ మేనేజ్మెంట్కి ఇన్సిస్ట్ చేశాడు, లేదు నాకు రికీ పాంటింగే కావాలి హెడ్ కోచ్గా, సో తనని ఉంటే బాగుంటుంది అని చెప్పాను. కానీ టీమ్ మేనేజ్మెంట్ రికీ పాంటింగ్ వద్దాం. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ రిషబ్ పంట్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వదులుకోవడానికి. సో రిషబ్ పంట్ బాస్ ఈ ఆప్షన్లో నాకు తెలిసి చాలా హయ్యర్ అమౌంట్కి వెళ్తాడు అనుకుంటున్నా. సో మోస్ట్ ప్రాబబ్లీ రిషబ్ పంట్ చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు మహేంద్ర సింగ్ ధోనికి ఒక బ్యాకప్ వికెట్ కీపర్ లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే రికీ పాంటింగ్ ఎవరైతే డీసీ వాళ్ళ ఎక్స్ కోచ్ ఉన్నాడో తను ఇప్పుడు ప్రెసెంట్ Kings 11 పంజాబ్కి కోచ్గా ఉన్నాడు అన్నమాట. సో Kings 11 పంజాబ్ కూడా రిషబ్ పంట్కి వెళ్ళొచ్చు. ఇంకా Kings 11 పంజాబ్ గురించి చెప్పాలంటే వాళ్ళ దగ్గర చాలా హెవీ పర్స్ అయితే ఉంది, వాళ్ళ గురించి తర్వాత రిటెన్షన్లో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర సెకండ్ హైయెస్ట్ 73 crores ఉన్నాయన్నమాట వాళ్ళ. సో వాళ్ళ దగ్గర వాళ్ళు చాలామంది ప్లేయర్స్ని వాళ్ళు బైబ్యాక్ చేసుకోవచ్చు, చాలామంది ప్లేయర్స్ని వాళ్ళు ఎవరైనా కొత్త ప్లేయర్స్ని కూడా తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ప్లేయర్స్ కావాలి, ఓపెనర్స్ కావాలి, ఇది కాకుండా వాళ్ళు ఇంకా చాలామంది ప్లేయర్స్ని వాళ్ళైతే వదులుకున్నారు. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం వాళ్ళకి ఆస్ట్రేలియా ఓపెనర్ జాక్ ఫ్రీకర్ని వాళ్ళు వదులుకోవడం అయితే జరిగింది. తానైతే విధ్వంస్ డేంజరస్ బ్యాట్స్మెన్ అబ్బా, బాల్ వేయడమే చాలు కొడుతూనే ఉన్నాడు. ఇది కాకుండా వాళ్ళు పృథ్వీ షాను కూడా వదులుకోవడం జరిగింది. పృథ్వీ షా 2 years బ్యాక్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్కి బాగా కన్సిస్టెంట్గా పర్ఫామ్ అయితే చేశాడు. కానీ ఏమైందంటే లాస్ట్ టైం అంతగా పర్ఫామ్ చేయలేదు, బికాస్ ఆఫ్ తన ఫామ్ డిప్ అవ్వడం జరిగింది. డేవిడ్ వార్నర్ ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ దగ్గర చాలా ప్లేయర్స్, మిచెల్ మార్ష్ని వదులుకున్నారు ఒక మంచి ఆల్రౌండర్గా. సో ఇవన్నీ వాళ్ళు వదులుకుంటూనే పోతూనే ఉన్నారు. సో ఇంకా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర పేస్లో సూపర్ పేస్ ఉన్న నోకియాని వదులుకున్నారు, ఇంగిడిని వదులుకున్నారు, మన ఇండియన్ బౌలర్ అయిన ముఖేష్ కుమార్ని కూడా వదులుకున్నారు. సో బౌలర్స్ని వాళ్ళు ఎవరెవరిని బైబ్యాక్ చేస్తే నాకు తెలిసి ముఖేష్ కుమార్ని మళ్ళీ బైబ్యాక్ చేయొచ్చు వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ మొత్తం అన్నీ చూసుకుంటే. సో ఇది వాళ్ళు ఏ ప్లేయర్స్ని బైబ్యాక్ చేస్తారు, ఏ ప్లేయర్స్ని వాళ్ళు మళ్ళీ కొత్త ప్లేయర్స్ని ఎవరిని తీసుకుంటారు, మీకేమనిపిస్తుంది అన్నీ కమెంట్ రూపంలో. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.